ఈ వీడియోలో నెక్స్ట్ థియేటర్లో ఓటీటీలో రిలీజ్ అవ్వబోతున్న మూవీస్ గురించి చెప్పబోతున్నాం. మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థియేటర్లో మొదటి మూవీ వచ్చేసి ప్రతినిధి 2. నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 ఏప్రిల్ 25న థియేటర్లో రిలీజ్ కానుంది. ప్రతినిధికి ఇది సీక్వెల్గా వస్తుంది. రాజకీయం బ్యాక్డ్రాప్లో వస్తున్న మూవీ అని క్లియర్గా తెలుస్తుంది. మరి మూవీ ఎలా ఉంటుందో 25వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే. తర్వాత వస్తున్న మూవీ రత్నం. విశాల్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన మూవీ. హరి దర్శకత్వంలో వస్తున్న మూవీ ఈ నెల 26న థియేటర్లో వస్తుంది. హరి విశాల్ కాంబినేషన్లో ఇప్పటి వరకు చాలా మూవీస్ వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన భరణి, పూజ ఇవి పెద్ద హిట్ అయ్యాయి. వాటిలాగానే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని అనుకుందాం. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది ఈ సినిమా ఫుల్లీ యాక్షన్ మూవీ అని. నెక్స్ట్ ఓటీటీలో రాబోతున్న మూవీస్. మొట్టమొదటి టిల్లు స్క్వేర్. మార్చ్ 29న థియేటర్లో రిలీజ్ అయ్యి పెద్ద విజయం సాధించిన మూవీ ఏప్రిల్ 25th రోజున నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యింది. కొన్ని యూత్ని స్పెషల్గా ఆకట్టుకుంది. ఈ మూవీలో అనుపమని కొత్త యాంగిల్లో చూడొచ్చు. ఇప్పటి వరకు థియేటర్లో చూడని వాళ్ళు ఈ మూవీ చూడాలనుకుంటే 25th నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. నెక్స్ట్ మూవీ వచ్చేసి భీమా. గోపిచంద్, మాలవికా శర్మ నటించిన మూవీ. మార్చ్ 8న థియేటర్లో రిలీజ్ అయ్యి అంత పెద్దగా ఆడలేదు. కానీ ఓటీటీలో ఈ నెల 25న రిలీజ్ అవుతుంది. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు తప్పకుండా చూడండి. హాట్స్టార్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ వచ్చేసి ఫుల్లీ యాక్షన్ మూవీగా కనిపిస్తుంది. గోపిచంద్ ఒక కొత్త గెటప్లో చూడొచ్చు. నెక్స్ట్ మూవీ వచ్చేసి ఫ్యామిలీ స్టార్. పరశురామ్ డైరెక్షన్ చేసి విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాగూర్ నటించిన మూవీ. పెద్ద అంచనాలతో ఏప్రిల్ 5న థియేటర్లో రిలీజ్ అయ్యి అంత పెద్దగా ఆడలేదనే చెప్పాలి. మే 3న అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అవుతుంది. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ ఈ మూవీస్ థియేటర్లో చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.